కోరెష్ ఎవరో మీకు తెలుసా? కోరెషు ఒక అన్య రాజు, అన్య దేశస్థుడైనటువంటి రాజు. కోరెషు ఏం చేశాడు, ఎందుకు బైబిల్లో ఆయన గురించి స్పెసిఫిక్గా రాయబడిందో మనం ఒకసారి ధ్యానం చేసుకుంటే, కోరెషు అనంటే వ్యవసాయకుడు, లేకుంటే త్రవ్వాడు, లేకుంటే సూర్యుడు అన్న అర్థం కూడా ఉంది. కోరెషు ఎవరు అంటే, దేవుడు ఎంత చక్కగా ఒక అన్య రాజుకు ఎంత మంచి టైటిల్స్ ఇచ్చారు, ఎంత మంచిగా అతని గురించి సాక్ష్యము చెప్పగలిగాడు. ఇశ్రాయేలు మాటి మాటికి తప్పు చేస్తూ ఉంటే శత్రువుల చేతికి అప్పగిస్తూ వచ్చారండి. అవును, నెబుకద్నెజరు దండెత్తి వచ్చి బబులోను దేశానికి ఈ యూదులందరినీ పట్టుకొని వెళ్తారు. అప్పుడు దేవుడు చెప్పాడు, 70 సంవత్సరాలు మీరు దాసత్వం చేస్తారు అన్నారు. 70 సంవత్సరాలు బబులోను దేశంలో ఇశ్రాయేలు ఉన్నారండి. అప్పుడు దేవుడు అన్యరాజు అయినటువంటి కోరెషును రేపుతాడు. కోరెషును మరి ప్రేరేపించి కోరెషును రేపి మరి బబులోను దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క యూదులందరినీ, ఇశ్రాయేలందరినీ తిరిగి యెరూషలేమునకు తీసుకురావటానికి కోరెషును దేవుడు అనాయింట్ చేస్తాడు, అభిషేకిస్తాడు. ఆ విషయాల్ని మీతో మాట్లాడాలని నేను ఇష్టపడుతున్నా. కోరెషుకు దేవుడు ఎంత మంచి మాటలు చెప్పాడంటే, రండి మన వాక్యంలోనే చదువుకుందాం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 28వ వచనం చూడండి. కోరెషుతో, నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. యెరూషలేముతో నీవు కట్టబడుదువనియు దేవాలయమునకు పునాది వేయబడుదువనియు నేను చెప్పుచున్నాను. ఎంత మంచి మాట కదా. కోరెషుతో చెప్తున్న మాట ఏంటి దేవుడు అంటే, నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని అంటాడు. ఒక అన్య రాజు, ఏమీ తెలియనటువంటి రాజు నా మంద కాపరిని. ఎవరు ఆయన మంద? ఇశ్రాయేలు ఆయన మంద. ఇశ్రాయేలు కాపరిగా ఉన్నాడు దేవుడు. ఇప్పుడు ఇశ్రాయేలును నెబుకద్నెజరు వచ్చి బబులోను దేశానికి పట్టుకొని వెళ్ళిపోయాడు. 70 సంవత్సరాలు వాళ్ళు అక్కడ దాసత్వం అనుభవిస్తూ ఉన్నారు. ఇప్పుడు కోరెషును లేపాడు, అన్ని దేశస్తులు లేపాడు. అవునండి, దేవుని బిడ్డల్ని కాపాడటానికి దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు కదా. దేవుని బిడ్డలను కాపాడటానికి ఒక అన్యరాజును వాడుకుంటున్నాడు. అన్యుల్లో వాడుకోవచ్చు, ఎవరినైనా వాడుకోవచ్చు. ఆయనకు అసాధ్యమైనది ఏముందండి? సమస్తము సాధ్యమే కదా. కాబట్టి ఇక్కడ కోరెషును రేపి కోరెషుకు మంచి టైటిల్ ఇస్తున్నాడండి, నా మంద కాపరి అంటున్నాడు. ఆ యొక్క ఇశ్రాయేలును కాపాడిన మంద కాపరి ఎవరండి? ఒక గొర్రెలు తీసుకుపెట్టిన వాడిని కాపరి అంటాడు కదా, గొర్రెల కాపరి అంటారు. అవును, గొర్రెలు ఒక తోడేలు చిక్కకుండా, సింహాలకు చిక్కకుండా ఆ గొర్రెల్ని చక్కగా కాపాడుతాడు ఆ కాపరి. ఇక్కడ కూడా ఇశ్రాయేలును కాపాడేటువంటి మంద కాపరి అని పిలుస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు దేవుని నమ్ముకున్నావు కదా, యేసయ్య రక్తంలో కడగబడ్డావు కదా, ఇప్పుడు దేవుడు నీకేం టైటిల్ ఇస్తున్నాడు? దేవుడు నీకేమని దేవుడు పిలుస్తున్నాడు? నిన్నేమని పిలుస్తున్నాడు? కోరెషును పిలుస్తున్నాడు, మంద కాపరి అంటున్నాడు. రెండవదిగా ఏమంటున్నాడంటే, నా చిత్తమంతా నెరవేర్చువాడా అంటున్నాడు. దేవుడు ఏమి చెప్తే అది చేస్తున్నాడు. దేవుని యొక్క చిత్తమును ఇది చేయి కోరెష్ అంటే ఖచ్చితంగా చేస్తాను ప్రభువా అని లోబడేటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన చిత్తం నెరవేర్చేవారు ఎవరు? ఆయన మాటకు విధేయత చూపించేవారు, ఆయన చిత్తం చేసేటువంటి వారు. మరి ఒక అన్య దేశస్థుడైనటువంటి రాజు మరి దేవుని యొక్క బిడ్డల్ని కాస్తూ దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఉంటే, నమ్ముకున్నటువంటి నీవు, విశ్వసించినటువంటి నీవు దేవుని చిత్తమును నెరవేర్చేటువంటి వాడవుగా, దానవుగా నువ్వు ఉన్నావా? దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపించేటువంటి వాడుగా ఉన్నావా? అసలు దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? దేవుడు కోరెషుతో డైరెక్ట్గా మాట్లాడాడు. ఇప్పుడు నీతో దేవుడు మాట్లాడాలంటే నువ్వేం చేయాలి? బైబిల్ చదవాలి. ఆయన మాట్లాడతాడు అక్కడ. ఈరోజు నీతో ఏం మాట్లాడాడు దేవుడు? ఏం చదువుకున్నావు? బైబిల్ ఏం చదువుకున్నావు? దాంట్లో ఏం మాట్లాడాడు దేవుడు? ఖచ్చితంగా మనం దేవుని వాక్కును తీసుకొని బయటికి రావాలి. అలా లేకపోతే ఆ దినము నిజంగా ఆశీర్వాదకరంగా ఉండదు.
ఖచ్చితంగా నువ్వు దేవుని యొక్క మాటలను విని దాని ప్రకారం చేసినటువంటి దానవుగా వాడుగా నువ్వు ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నారు. చూడండి అక్కడ ఏమంటున్నాడో దేవుడు, ఏమని మాట్లాడుతున్నారు అని అంటే యెషయా గ్రంథం 44:28 వచనంలో, నా చిత్తమంతే నెరవేర్చువాడా అని చెప్పువాడని నేనే, యెరూషలేముతో నీవు కట్టబడుదుమనియు దేవాలయమునకు పునాది వేయబడుననియు నేను చెప్పుచున్నాను. యెరూషలేమును నెబుకద్నెజరు పడగొట్టేశాడు, నెబుకద్నెజరు నాశనం చేసేసాడు. కాబట్టి యెరూషలేము నువ్వు కట్టబడతావు. ఇప్పుడు ఎవరి చేత అంటే అన్య రాజు అయినటువంటి కోరెషు చేత కట్టబడతావు అని యెరూషలేముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అవునండి, నీ చేత ఎవరైనా కట్టబడుతున్నారా? నీ చేత ఒక్క ఆత్మైనా కట్టబడిందా? పడిపోయిన ఆత్మలు కానీ, రక్షణ లేనటువంటి ఆత్మలు కానీ, ఎవరైనా ఒక్కళ్ళైనా నీ ద్వారా కట్టబడ్డారా? దేవుడు మాట్లాడుతున్నారు. అన్ని దేశస్థుడైనటువంటి కోరెషు మరి దేవుని యొక్క మందిరాన్ని కడతాడని దేవుడు యెరూషలేముతో మాట్లాడుతున్నాడు. నీవు కూడా ఒకవేళ ఎన్ని సంవత్సరాలైంది దేవుని నమ్ముకొని ఒక్కళ్ళైనా నువ్వు దేవుని కోసం కట్టకుండా పోతే ఈ దినము దేవుని దగ్గర క్షమాపణ అడిగి, ప్రభువా ఈ సంవత్సరమైనా నేను ఒక్క ఆత్మను రక్షించడానికి నాకు సహాయం చేయనైనా, ఒక్క ఆత్మ నాకు ఇవ్వునైనా. నువ్వు గట్టిగా ప్రార్థన చేసుకో, ఉపవాసం ఉండి దేవుడు ఖచ్చితంగా నీ ద్వారా ఒక్క ఆత్మైనా కట్టబడుతుంది, యేసుక్రీస్తులో కట్టబడుతుంది. హల్లెలూయా. ఆ విధంగా ఈ సంవత్సరం చేస్తావు కదా, ఒక తీర్మానం చేసుకుంటావా? కోరెషుకి దేవుడు మాట్లాడిన దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఒక విశ్వాసతో మాట్లాడుతున్నాడు, అక్కడ ఒక అన్య దేశస్థులతో మాట్లాడుతున్నాడు. ఒక విశ్వాసగా నువ్వు లోబడతావా? కోరెషు లోబడ్డాడు. రండి, అక్కడ 45వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుతూ ఉన్నా. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకుని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములను అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసెదను అని యెహోవా తాను అభిషేకించిన కోరెషును గురించి సెలవిచ్చుచున్నాడు. ఎంత చక్కని మాటలండి! చాలా మాటలు ఉన్నాయి ఇక్కడ. అతని పక్షమున జనములను జయించుటకు అన్నాడు. అంటే కోరెషు ఏ దేశం మీద అయితే వెళ్తాడో ఆ దేశాన్ని జయించటానికి ఆ కోరెషు చేతిని పట్టుకొని ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. అంటే ఇశ్రాయేలు పక్షంగా కోరెషు పోరాడితే కోరెషు యొక్క చేతిని పట్టుకోవడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అవునండి, ఆత్మలు సంపాదించడానికి నువ్వు పోరాడగలిగితే దేవుడు నిన్ను చేయి పట్టుకునేటువంటి దేవుడిగా నువ్వు ఉన్నాడు అన్న విషయాన్ని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరి పక్షంగా కోరెషు పనిచేస్తున్నాడంటే ఇశ్రాయేలు పక్షంగా, దేవుని బిడ్డల పక్షంగా పనిచేస్తూ ఉన్నాడు. నువ్వు దేవుని బిడ్డల పక్షంగా నువ్వు పనిచేయగలవా? శత్రువైనటువంటి సాతాను చేతిలో ఉన్నటువంటి వారి పక్షంగా నీవు వారి పక్షంగా మాట్లాడుతున్నావా? దేవుని బిడ్డల పక్షంగా మాట్లాడుతున్నావా? సంఘాలలో చాలా జరుగుతున్నాయి. సాతానుడు అలా ఒకరికొకరు విభేదాలు తీసుకొచ్చి విశ్వాసులు తగాదాలు అడుగునేటట్టుగా, విశ్వాసులు ఏమాత్రం ఐక్యత లేనట్టుగా చేస్తున్నాడు. ఇదిగో మనమంతా ఐక్యత కలిగి దేవుని పక్షంగా సాతానుడు వేసే ప్రతి ఉచ్చులను కూడా, సాతానుడు వేసే ప్రతి ఊర్లు కూడా తెంపేటువంటి వారంగా మనము ఐక్యత కలిగి పోరాడాలి. సాతానుతో పోరాడాలి. మనం విశ్వాసులతో కాదు, దేవునితో కాదు, మనము సాతానుతో పోరాడి జయించేటువంటి వారంగా మనం ఉండాలి. మన శత్రువైన సాతానుతో పోరాడాలి. ఇక్కడ కోరెషు ఇశ్రాయేలు పక్షంగా ఎవరి మీదకైనా యుద్ధానికి వెళ్ళినప్పుడు కోరెషు పక్షంగా చేపట్టుకొని నడిపించి జయమిస్తాను అంటున్నాడు. నీకు జయమిచ్చేటువంటి దేవుడు, నీకు విజయం ఇచ్చేటువంటి దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. విశ్వాసుల ఐక్యత కలిగి సాతానుతో పోరాడుదాం. ఇక్కడ ఇంకో మాట అంటున్నాడు, వారి నడికట్లను విప్పేదను, ద్వారములు వేయబడవు, తలుపులు తీయబడును అంటున్నాడు. ఎవరి దగ్గరికైనా వెళ్ళినా ఇదిగో కోరెషు పక్షంగా నేను ఉంటాను, కోరెషుతో నేను ఉంటాను, జయమిస్తాను అంటున్నాడు. ఇంకో మాట చూడండి, అక్కడ తాను అభిషేకించిన కోరెషుని గురించి సెలవిస్తున్నాను అంటున్నాడు. తాను అభిషేకించిన కోరెషు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక అన్ని దేశస్తున్నటువంటి కోరెషును ఆ రాజును అభిషేకిస్తే దేవుడు ఇశ్రాయేలు పక్షంగా పనిచేస్తున్నాడని, నీవు దేవుని పక్షంగా పనిచేస్తే నిన్ను అభిషేకించిన దేవుడు ఆయన అభిషేక్తుడు కాదా? క్రీస్తు కాడా? నీ పక్షంగా క్రీస్తుగా లేడు? ఆయన క్రీస్తుగా ఉన్నాడు. యేసు క్రీస్తు అంటే, యేసు అంటే రక్షకుడు, నీకు రక్షణ ఇచ్చేటువంటి వాడు, పాపము నుంచి, శాపము నుంచి, నరకం నుంచి తప్పించేటువంటి వాడిగా యేసుగా నువ్వు గుర్తించావు. కానీ క్రీస్తుగా నువ్వు ఒకవేళ గుర్తించలేదేమో. క్రీస్తు అంటే అభిషక్తుడు మెస్సయగా నీకున్నాడు. ఆయన అభిషక్తుడుగా వచ్చేటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన అభిషేకించి ఆయన కోసం ఈ లోకంలో వాడుకునేటువంటి వాడిగా ఉన్నాడు. అయ్యా, నువ్వు రక్షణ పొందినావా? అమ్మ, నువ్వు రక్షణ పొందినటువంటి బిడ్డవా?
ప్రభా అలాగే ఉండటం దేవుని చిత్తం కాదు. నువ్వు దేవుని కోసం వాడబడాలని దేవుని ఇష్టం. అన్ని జనుడైనటువంటి కోరేషును లేపి దేవుడు వాడుకున్నాడు, అభిషేకించి. నిన్ను కూడా అభిషేకించి వాడుకోవాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. చూడండి కోరేష్కి ఏం చేయాలని ఇష్టపడుతున్నాడంటే, అక్కడే మనము 2వ వచనాన్ని చూస్తాం. 45వ అధ్యాయము యెషయా గ్రంథం 2వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. నేను నీకు ముందుగా పోవచ్చు, నీ మెట్టగానున్న స్థలములను సరాళము చేసేదను, ఎత్తడి తలుపులను పడగొట్టేదను, ఇనుప గడియలను విరగొట్టేదను అని అంటున్నాడు. అవునండి, ఎత్తడి తలుపులు ఒకవేళ నీకు అడ్డొచ్చినా దాన్ని వెరగొట్టేస్తా. ఎత్తడి తలుపులు అడ్డొస్తే వెరక్కొట్టేస్తాను. ఒకవేళ కానీ ఇనుప గడియలు ఏమన్నా వస్తే దాన్ని తొలగించేస్తా. హల్లెలూయా, హల్లెలూయా. అంత కఠినమైనటువంటి పరిస్థితులు వచ్చిన కోరేషుకి దాన్ని వెరక్కొట్టి దాన్ని తలుపును తెరిచేస్తాను అంటున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డమైన నీ పక్షంగా కూడా అలాంటి కఠినమైనటువంటి పరిస్థితులు వచ్చినా కూడా ఇనుప గడియలు వేసిన సాతానుడు దాన్ని విడగొట్టడానికి, పగలగొట్టడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు అనాయింటింగ్, దేవుడు అభిషేకం నువ్వు పొందాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయన అభిషక్తుడు అని నువ్వు గుర్తించగలగాలి. ఆయన నన్ను అభిషేకించి దేవుని చేతిలో ఒక ఆయుధంగా ఉపయోగించుకోవాలని నేను ఇష్టపడుతున్నాడు. ప్రభువా, నువ్వు దేవుని దగ్గర తల ఉంచితే, నువ్వు విధేయత చూపిస్తే దేవుని చేతిలో బహుగా నువ్వు అభిషేకించబడిన వ్యక్తిగా అనాయింట్ చేసి ఆయన నిన్ను వాడుకోవాలి అని ఇష్టపడుతున్నాడు. నువ్వు విధేయత చూపిస్తావా? విధేయత చూపిస్తావా అంటే అక్కడ 3వ వచనం చూస్తే, పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడమైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములోని మరుగైన ధనమును నీకిచ్చేదను అంటున్నాడు. అవునండి, ఈ వాగ్దానము నాకు దేవుడు నన్ను టీవీ పరిచర్యకు పిలిచినప్పుడు, ప్రభువా మేము ఇంత పెద్ద పరిచర్య మేము చేయలేను అని అన్నప్పుడు దేవుడు అన్నాడు, ఫైనాన్స్గా నేను కొంచెం దేవుని దగ్గర నేను అడిగినప్పుడు దేవుడు ఈ వాగ్దానం ఇచ్చాడు. షారోన్, నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఇత్తడి తలుపులు నా ఎదుట ఉన్నాయి, ఈ ఇనుప గడియలు నా ఎదుట ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావు, కానీ వాటన్నిటిని విరక్కొట్టి మెట్టలన్నింటినీ సరళం చేసిస్తానన్నాడు. తర్వాత అక్కడ 3వ వచనంతో దేవుడు నన్ను చాలా ధైర్యపరిచారు. దేవుడు రహస్యమందున్నటువంటి ధనాన్ని నీకు ఇస్తాను అన్నాడు. హల్లెలూయా. అలాగే ఇప్పుడు ఇస్తున్నాడండి. దేవుని పరిచర్య చేయాలి, ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్నాను అని అంటే దేవుడు రహస్యమందున్నటువంటి వారిని లేపి దేవుడు వారి ద్వారా ఈ కార్యాన్ని జరిగించుకుంటూ ఉన్నాడు. దేవుడు రహస్యంగా ఉన్నారు, వెనకుండి వెన్నెముకలాగా నడిపించే వాళ్ళు చాలామంది ఉన్నారండి. మరి వారి ద్వారా ఈ కార్యక్రమాలు నడిపించబడుతూ ఉన్నది. నిజంగా నెలకి అనేక మందిని లేపి దేవుడు కార్యాలు జరిగించేటువంటి, నీవు కూడా ఒకవేళ ఫైనాన్స్కి ఇబ్బందిలో ఉన్నావా? దేవుడు వాగ్దానాన్ని స్వతంత్రించుకో. ఆనాడు కోరేషుకి ఇచ్చినటువంటి ఆ వాగ్దానము ఈ దినము మనకు కూడా దేవుడి దాన్ని క్లెయిమ్ చేయాలంతే. నువ్వు నోటితో పలుకో, ప్రభువా ఇదిగో నేను నీ బిడ్డను, ప్రభువా నీ సొత్తును నన్ను అనాయించి, నన్ను అభిషేకించి, నీ కొరకై వాడుకో. నేను తల వంచాను ప్రభువా, నువ్వేం చెప్తానో చేస్తాను, అలా చేస్తానని నేను ఆ విధంగా చెప్పినప్పుడు మాత్రమే తలుపులు, ద్వారాలు, ఇనుప గడియలు వెరక్కొట్టి నాకు రహస్యమందున్నటువంటి ఆ ధనాన్ని దేవుడు నాకు ఇస్తూ ఉన్నారు. ప్రతి నయాపైస కూడా దేవుని కోసం వాడబట్టడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నారు. నమ్మకత్వం చాలా ముఖ్యమండి. దేవుని దగ్గర నమ్మకంగా మనం పనిచేస్తే, అభిషేకించబడిన వారిగా ఉంటే దేవుడు ఖచ్చితంగా అనేక విధాలుగా వాడుకుంటాడు. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే రహస్యమందున్న నుండి మరుగైన ధనమును నేను నీకు ఇస్తాను అన్నాడు. అలాగే ప్రాక్టికల్ లైఫ్లో దేవుడు నాకు ఇస్తున్నాడు. అదే దేవుడు నీకు కూడా ఉన్నాడండి, నీకు కూడా ఇస్తాడు. ఆనాడు కోరేష్తో చెప్పాడు, ఈరోజు నాతో మాట్లాడాడు, ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా అవసరతను బట్టి దేవుడు నీకు కూడా ఇచ్చేటువంటి వారిగా ఉన్నారు. చూడండి, అక్కడ 4వ వచనం చదువుదాం. నా సేవకుడైన యాకోబు నిమిత్తము, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచి తిని, నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నీకు బిరుదులిచ్చి తిని అంటున్నాడు. ఏమండి, దేవుడు షారోన్ నా పని చేస్తావా అన్నాడు. ప్రభువా ఇంత పెద్ద పరిచయం నేను చేయలేను ప్రభువా అన్నాడు. నిన్ను పేరు పెట్టి నిన్ను పిలిచాను షారోన్,
షారోన్ అని పిలుస్తున్నాడు దేవుడు. ఇదిగో దేవుడు నిన్ను కూడా పేరు పెట్టి పిలుస్తున్నాడు. నీ పేరు పెట్టి దేవుడు పిలిచి, నువ్వు ఎరగలేదు ఆయన ఎవరో నీకు తెలియదు. యేసుప్రభు అంటే నీకు ఎవరో తెలియదు. యేసయ్య రక్తంలో కడగబడితే మరి ఇంత అద్భుతకరమైన రీతిలో నడిపిస్తాడని నీకు తెలియదు. కానీ ఆయన పేరు పెట్టి పిలిచి నిన్ను క్రీస్తు యేసు రక్తంలో కడగబడి దేవుని కుమారుడుగా కుమార్తెగా చేసుకొని అభిషేకించి నిన్ను ఈ విధంగా వాడుకోవాలని ఇష్టపడు. ఇంకా గొప్ప పేరును బిరుదులను దేవుడు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. కోరేష్కి ఆ దినం నా వాగ్దానం ఇచ్చాడు. ఈరోజు నీకు కూడా వాగ్దానం ఇస్తున్నాడు. నువ్వు క్లెయిమ్ చేసుకుంటావా? పలుకుతావా? దేవా, ఈరోజు నిన్న నిరంతర మారినటువంటి దేవుడు నాతో కూడా ప్రభువా ఈ విధంగా ప్రభువా నన్ను పిలిచావు ప్రభువా, నీకు నేను లోబడతానని లోబడతావా? ప్రభు పరిచయం చేయడానికి ముందడుగేస్తావా? నువ్వు ఒక్క అడుగు ఈ దేవుడు వచ్చి నిన్ను పట్టుకొని నడిపించి నువ్వు ఏం చేయాలో దేవుడు చెప్తాడు. హల్లెలూయా. చూడండి, అక్కడే 43వ అధ్యాయం 13వ వచనం యెషయా గ్రంథంలో, ఈ దినము మొదలుకొని నేను ఆయనను నా చేతిలో నుండి విడిపించగలవాడు ఎవడునూ లేడు, నేను కార్యము చేయగా త్రిప్పివేయువాడెవడు? దేవుడు కార్యం చేస్తే ఎవరండి తిప్పివేసేది? అంత గొప్ప పరిచయం చేస్తావా నువ్వేం చేస్తావు? నన్ను ఇప్పుడు కూడా అడుగుతారు, ఎలా చేస్తున్నావు షారోన్? నీవు ఉద్యోగం రిజైన్ చేసావు, మీ ఆయన ఉద్యోగం రిజైన్ చేశాడు, మరి ఇద్దరు రిజైన్ చేశారు, మరి ఎలా చేస్తున్నారు మీరు ఈ పరిచర్య? అవునండి, దేవుడు కార్యం చేస్తే ఎవడు తిప్పగలడండి? దేవుడు మాట ఇస్తే దాని మాట దేవుడు తప్పుకోలేడు కదా. మనుషులు తప్పుకుంటారేమో కానీ దేవుడు తప్పుకునే దేవుడు కాదు. దేవుని కార్యము అయినప్పుడు దేవుడు అభిషేకించబడిన బిడ్డల దగ్గర ఆయన రహస్య స్థలములో ఉన్నటువంటి ధననిధిని ఆ ద్వారాలు తెరిచి దేవుడు కార్యాన్ని దేవుడు జరిగించుకుంటాడు. నీకు ఉపయోగకరంగా ఈ వాక్యము కావాలని దేవుడు ఇష్టపడ్డాడు కనుకనే ఈ దినం నన్ను నిలబెట్టి ఈ విధంగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ దినం ఈ వాక్యం ద్వారా నువ్వు బలపరచబడాలని, నువ్వు అభిషేకించబడాలని, నువ్వు కూడా ఒక సాధనంగా ఉపయోగించబడాలని దేవుడు నిర్ణయమైంది. ఈ విధంగా నన్ను ఒక సాధనంగా ఉపయోగించుకుంటున్నాడు. అంతేకాని దేవుడి చిత్తం ఇది, దేవుడి కార్యం ఇది. కాబట్టి ఈ కార్యంలో నువ్వు కూడా పాల్పంపులు పొందాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అవునండి, కోరేషి ఎవరండి? ఒక అన్య రాజు. ఆ రాజును ఇశ్రాయేలు పక్షంగా మరి ఉండి మరి యెరూషలేమును కట్టడానికి అభిషేకించినటువంటి వాడిగా ఉన్నాడు. రండి, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూసినట్లయితే, నీతిని బట్టి కోరేషును రేపితిని, అతని మార్గములన్నీ సరళము చేసేదను, అతడు నా పట్టణమును కట్టించును, క్రయధనమును తీసుకొనకయును పుచ్చుకొనకను, నేను వెలివేసిన వారిని అతడు విడిపించును. దేవుడు ఏం చేశాడో తెలుసా? ఇశ్రాయేలు కోపం తెప్పించినప్పుడు వాళ్ళని పండి మీద ఇంత కోపం తెప్పిస్తున్నారని బబులోను దేశానికి చెరగ పంపించేశాడు. దేవుడు మళ్ళీ కోప్పడతాడు కానీ మళ్ళీ ఆయన మరణానికి అప్పగించడు అని రాయబడిందండి. అవునండి, అలా కోప్పడి దెబ్బ కొట్టి శత్రువుల చేతికి అప్పగించాడు. కానీ కోరేష్తో ఈ మాట అంటున్నాడు, ఏమంటున్నాడు? నేను వెలివేసిన వారిని అతడు విడిపించును. కోరేషు ద్వారా బబులోను దేశంలో ఉన్న వారందరినీ కూడా విడిపించేశాడండి. అవును, దేవుడు ఎంత గొప్ప దేవుడు కదా. నీ మీద ఒకసారి కోప్పడచ్చు. నీకు ఒకవేళ ఆర్థికమైన ఇబ్బందులు కానీ, ఒకవేళ అనారోగ్యం కానీ, లేకపోతే ఎవరైనా శత్రువులు వచ్చి నిన్ను అనవసరంగా మాట్లాడటం కానీ, నీ మీద నిందలు వేయటం కానీ, నువ్వు కృంగిపోయేటట్టుగా మాటలు నిందలు అవమానాలు తేవటం కానీ జరగవచ్చు కొన్నిసార్లు. అలా చేసినప్పుడు నువ్వు బాధపడకూడదు. దేవుడు కొన్నిసార్లు పరీక్షించడానికి చేస్తాడు. లేకపోతే నీలో ఏదైనా దోషం ఉంటే దాన్ని కడుక్కోవటానికి, పరీక్షించుకోవటానికి చేస్తాడు. నీలో ఏమైనా దోషం కనిపిస్తే పరీక్షించుకో, దాన్ని కడుగేసుకో. లేదా ఒకవేళ కానీ దేవుడు పరీక్ష పెడితే ఆ పరీక్షలో పాస్ అయిపో, దేవుడు అభిషేకించి వాడుకుంటాడు కదా. ఇలాంటి సాక్ష్యం నేను ఇప్పుడు చెప్తున్న సాక్ష్యం నువ్వు కూడా ఇంకొకరికి చెప్తే వాళ్ళు బలపడతారు కదా. కాబట్టి వాళ్ళు బలపరచబడటానికి నిన్ను ఒక సాధనంగా దేవుడు ఒకవేళ ఉంచాలని ఇష్టపడ్డాడేమో. ఇక్కడ వాళ్ళని విడిపించెను అని రాయబడింది. ఇశ్రాయేలుని దెబ్బ కొట్టాడు, వాళ్ళు సరి చేసుకున్నట్టు ప్రభా క్షమించినైనా ఇన్ని సంవత్సరాలు మేము బబులోను దేశంలో మేము దాసులుగా ఉన్నాం ప్రభా, వాళ్ళు మొరపెట్టారు. ఇది కోరేషును రేపెను అని రాయబడింది. అవునండి, కోరేషును రేపాడండి. ఇప్పుడు నిన్ను కూడా రేపుతున్నాడు. దేనికోసం రేపుతున్నాడు? అనేక మంది ప్రజలు నశించిపోతున్నారు, అనేక మంది రక్షణ లేకుండా ఉన్నారు. వాళ్ళని రక్షణలోనికి తీసుకురావటానికి, వాళ్ళని క్రీస్తు యేసు దగ్గరికి నడిపించడానికి, శిలువ యొద్దకు నడిపించడానికి, క్రీస్తు యేసు రక్తం దగ్గరికి నడిపించడానికి దేవుడు నిన్ను ఈ దినమున రేపుతున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతాడు. అమ్మా, అయ్యా నీతోనే తమ్ముడు చెల్లి నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. ఎవరి కోసమో కాదు ఈ వాక్యము,
నీకోసమే, వెంటనే నీకోసమే మాట్లాడు. నాకు చేత కాదు, నేను చదవలేదు, లేకపోతే నేను అంత ధైర్యంగా నేను చెప్పలేను, లేకపోతే నేను ఏం చేయలేను అనుకుంటున్నావేమో. దేవుడు నిన్ను రేపి నీతో మాట్లాడి రోషము తెప్పించి అనేకుల్ని దేవుని దగ్గరకు నడిపించడానికి దేవుడు ఇద్దరు మన ఈ వాక్యాన్ని తీసుకొచ్చాడు. నువ్వు రేపబడతావా? సంసోను రేపబడ్డాడు, ఫిలిష్తీయులను హతమార్చాడు. గాడిద దవడ ఎముక చేత సంసోను రేపబడి అక్కడ ఎన్ని వేల మందిని చంపేశాడు. ఇదిగో రేపబడితే కార్యాలు జరుగుతాయి. దేవుని కోసం రేపబడేటువంటి వ్యక్తిగా ఉంటావా? ఇంకా చల్లారిపోయినటువంటి స్థితిలోనే ఇంకా అలానే ఉంటావా? ఇంకా నీ స్థితిలోనే నీ సంసారమే, నీ కుటుంబమే, నీ బిడ్డలే, నీ భర్తని ఇదే చూసుకుంటూ ఉంటావా? దేవుని కోసం రేపబడి దేవుని కోసం నేను ఏదైనా ఒక పని చెయ్యాలి అని దేవుని కోసం నువ్వు రేపడతావా? నువ్వు ప్రేరేపించబడతావా? దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 2వ వచనం. తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించు వానిని తూర్పు నుండి రేపి పిలిచిన వాడెవడు? ఆయన అతనికి జనములను అప్పగించుచున్నాడు, రాజులను లోపరుచుచున్నాడు, ధూళి వలె వారిని అతని ఖడ్గమునకు అప్పగించుచున్నాడు, ఎగిరిపోవు పొట్టువలే అతని వింటికి వారిని అప్పగించుచున్నాడు. హల్లెలూయా. నిజంగా దేవుడు ఆ కోరేషును రేపి కోరేషుకి ఎదురు లేకుండా చేశాడండి. ఇదిగో వీళ్ళు బాధ పెట్టారు ఇశ్రాయేలును, ఇదిగో వీళ్ళ మీదకి వెళ్ళు అన్నప్పుడు వాళ్ళ మీద దేవుడు జయమిచ్చాడు. ఎంత చక్కని మాటలు కదా. నీ పక్షంగా ఉండి శత్రువులను జయించుటకు చక్కగా దేవుడు చేయి పట్టి అభిషేకించి విజయం ఇచ్చేటువంటి వారిగా ఉన్నారు. చూద్దానండి, ఇక్కడ 3వ వచనంలో అతడు వారిని తరుముచున్నాడు, తాను ఎంతకుముందు వెళ్ళని త్రోవని సురక్షితముగా దాటిపోవుచున్నాడు. సురక్షితముగా దాటిపోవుచున్నాడు. ఇంతకుముందు ఎప్పుడు చూడలే. దేవుని మార్గం ఎరగడైనా, దేవుని గురించి తెలియదు ఆయనకి. ఇదిగో ఎరగనటువంటి మార్గంలో కోరేషును నడిపించాడు, కోరేషును రేపాడు, ఇశ్రాయేలు పక్షంగా రేపాడు. అందుకని అక్కడ ఎజ్రా గ్రంథంలో ఒక మాట ఉంది, 1వ అధ్యాయం 1వ వచనం. యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా చాటింపు చేయించి వ్రాత మూలకముగా ఇట్లు ప్రకటన చేశాను. ఏమైనా ప్రకటన చేశాడంటే 2వ వచనం. పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినది ఏమనగా, ఆకాశమందుల దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనులను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఎవరికి ఆజ్ఞ ఇచ్చాడండి? ఒక అన్య దేశ రాజు అయినటువంటి అతనికి యెరూషలేమును కట్టడానికి, యెరూషలేము మందిరము కట్టడానికి ఆయన కోరేషుకు ఆజ్ఞాపించాడు. అందుకని యెరూషలేము అంతా ప్రకటన చేశాడు. ఇదిగో నా వశంలో చేశాడు, అందరినీ నా వశం చేశాడు అని అందరికీ చెప్పి ప్రకటన చేయించి, ఇదిగో మీరు యెరూషలేము కట్టడానికి మీరు ఏమేమి ఇవ్వగలరో, మీరు ఏమేమి తీసుకురాగలరో మొత్తం తీసుకురండి, యెరూషలేము మందిరాన్ని కడదామని ప్రకటన చేయించాడు. అవునండి, నువ్వు కూడా ప్రకటన చేస్తావా? అనేక మందిని కట్టడానికి, నాశనమునకు జోగుతున్నటువంటి వారిని మనం రక్షించడానికి నువ్వు కూడా ఒక ప్రకటన చేస్తావా? యేసయ్య దేవుడు, ఆయన రక్తంలో రక్షణ ఉంది, యేసయ్య మార్గం, సత్యం, జీవమని నువ్వు కూడా ప్రకటన చేస్తావా? ఒక కోరేషు ప్రకటన చేశాడు, రండి దేవుని మందిరాన్ని కడదాము అని. నువ్వు కూడా చెప్తావా? అనేక మందిరాలు పడిపోయి ఉన్నాయి, హృదయ మందిరాలు పడిపోయి ఉన్నాయి, ఇదిగో ఆ మందిరాలు కడదాము రండి అని నువ్వు ప్రార్థన చేయగలవా? అలా చేస్తావా? నువ్వు ఆ విధంగా చేస్తావా? నెబుకద్నెజరు ఏం చేశాడో తెలుసా? యెరూషలేమును పడగొట్టిన తర్వాత యెరూషలేములో మందిరంలో ఉన్నటువంటి వస్తువులన్నీ తీసుకుని వెళ్ళిపోయి అక్కడ వాళ్ళ దేవతల దగ్గర పెట్టుకున్నాడు. ఈ కోరేషు అవన్నిటిని మళ్ళీ తీసుకొని వచ్చి మళ్ళీ మందిరం కట్టించి మందిరంలో పెట్టినటువంటి వాడిగా ఉన్నాడు. అవునండి, నువ్వు ఏమేమైతే పోగొట్టుకున్నావో, ఇదిగో నీవు చూస్తున్నట్టు విశ్వాసంలో ఎవరైనా ఏదైనా వాళ్ళ దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క విశ్వాసం, దేవుని మీద నమ్మకం ఒకవేళ పోగొట్టుకున్నటువంటి వారుగా ఉన్నారేమో, నువ్వే పోగొట్టుకున్నావేమో. దేవుడు మాట్లాడుతున్నాడు, అవన్నీ తిరిగి దేవుడు మరి నీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. నీ ద్వారా పోగొట్టుకున్నటువంటి ఆ వ్యక్తులకి మరి ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. నిన్ను అనాయింట్ చేసి అభిషేకించి నిన్ను వారిని దేవుని దగ్గరికి తీసుకురావాలని ఇష్టపడుతూ ఉన్నాడు. కోరేషును వాడుకున్న దేవుడు నిన్ను కూడా వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. దేవుని చేతులకు వస్తావా? నిన్ను పేరు పెట్టి నేను పిలుస్తున్నాను అని అంటున్నాడు దేవుడు. ఈ దినమున నిన్ను పేరు పెట్టి దేవుడు పిలుస్తున్నాడు. దేవుడు పేరు పెట్టి పిలిచినప్పుడు లోబడతావా? లోబడి ఆయన దగ్గరికి వస్తావా? నేను నీ కోసం ప్రార్థన చేస్తాను. నువ్వు ఇట్లా ఉండటం దేవుని ఇష్టం కాదు. ఏ రూపమైనా నువ్వు దేవుని కోసం వాడబడచ్చు. ఏ దారిలో దేవుడు అనాయింట్ చేసి వాడుకోవాలనుకున్నాడు ఆ విధంగా వాడబడటానికి దేవుని దగ్గర తలొంచుతావా? ఆయన చిత్తము నెరవేర్చేటువంటి వాడుగా దానవుగానే ఉంటావా? నీకోసం నేను ప్రార్థన చేస్తాను. నాతో ఏకీభవించు. ఈ దినమే నిర్ణయం చేసుకో.